మనుషులందరూ ఆది మానవుల జీవనం నుండి వచ్చామని అందరికీ తెలుసు. అడవిలో జీవిస్తూ అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడుతూ వాటిని చంపి వాటినే తింటూ జీవనం గడిపేవారని అందరూ వింటూనే వచ్చాం. కానీ ఇప్పటికీ ఈ రోజు కూడా మన భూమి మీద ఆది మానవుల జీవనాన్ని గడుపుతూ ఇంకా కొంతమంది ఉన్నారని మీకు తెలుసా? 2025 అంటే ఈ సంవత్సరమే మార్చి 29న మైక్ అనే ఈ వ్యక్తి ఒక ఐలాండ్ కి వెళ్లి తిరిగి వెనక్కి వస్తున్నాడు. అలా తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు కొంతమంది మత్స్యకారులు చూసి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇతన్ని అరెస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష కూడా నమోదు చేశారు. అసలు అతను చేసిన తప్పేంటి? అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అతను వెళ్లి వచ్చిన ఆ ఐలాండ్ ఏంటి? ఐలాండ్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. అండ్ ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఐలాండ్ ఏంటంటే భారతదేశానికి సంబంధించిన నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇది ఈ ప్లేస్ లో ఉంటుంది చూడండి. ఈ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు ఇంకా ఏ విధంగా జీవనాన్ని గడుపుతున్నారంటే ఇందాక చెప్పినట్లుగా ఆది మానవుల జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. వీళ్ళకి బయట ప్రపంచంతో అస్సలు కాంటాక్ట్ ఉండదు. బయట ప్రపంచం ఏ విధంగా ఉన్నదని అస్సలు తెలీదు. బయట ప్రపంచం నుండి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని రానివ్వరు. ఒకవేళ వచ్చినా అక్కడే చంపేసి కప్పెట్టేస్తారు. వాళ్ళ చుట్టుపక్కల ఐలాండ్స్ కూడా ఇలాంటి జీవనాన్ని గడుపుతున్నారు. కానీ వాళ్ళకి బయట ప్రపంచంతో కాంటాక్ట్ ఉంటుంది. బయట ప్రపంచం నుండి ఎవరైనా వచ్చినా సరే ఆహ్వానిస్తారు. కానీ ఈ సెంటినల్ ఐలాండ్ లో మాత్రం బయట నుండి ఎవరైనా వస్తే వాళ్ళపై బాణాలతో అటాక్ చేసి చంపేస్తారు. ఎందుకు? దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ వీడియోలో అది కూడా మీకు చెప్తాను. దానికంటే ముందు ఈ ఐలాండ్ లో వీళ్ళు 70,000 సంవత్సరాల నుండి జీవనాన్ని గడుపుతున్నారంట. 70,000 సంవత్సరాల క్రితం వీళ్ళు సౌత్ ఆఫ్రికా నుండి మైగ్రేషన్ అవుతూ ఈ ఐలాండ్స్ కి వచ్చారు. వాళ్ళు సౌత్ ఆఫ్రికా నుండి యమన్ నుండి ఇండియా, మయన్మార్, ఆసియా ఇలా మైగ్రేషన్ అవుతూ ఈ ఐలాండ్స్ కి చేరుకున్నారు. మిగతా దేశాల్లో వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళ దేశాల బట్టి చేంజ్ అవుతూ వచ్చారు. కానీ ఈ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు మాత్రం బయట ప్రపంచంతో అస్సలు కాంటాక్ట్ లేని కారణంగా ఇంకా వాళ్ళు ఆ ఆది మానవుల జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ ఐలాండ్ లో ఉన్న వాళ్ళకి బయట ప్రపంచం ఏ విధంగా ఉంటుందని అస్సలు తెలియదు. ఇంకా చెప్పాలంటే బయట ప్రపంచంలో అగ్రికల్చర్ గురించి, పంటలు పండిస్తారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంకా హంటింగ్ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అక్కడ ఉన్న జంతువులను వేటాడుకుంటూ, అక్కడ ఉన్న పళ్ళును తింటూ, అక్కడ చేపల్ని పట్టుకుంటూ ఇంకా జీవనాన్ని గడుపుతున్నారు. అసలు వాళ్ళకి బయట ప్రపంచం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని అసలు ఆలోచన ఉండదు. బయట వాళ్ళు ఆ ఐలాండ్ కి ఎవరైనా వచ్చినా దాడి చేసి చంపేస్తారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ బాడీస్ లో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవ్వు. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుండి వేరే ప్లేస్ గానీ, వేరే కంట్రీకి వెళ్ళినా, వేరే ఊరికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న క్లైమేట్ గానీ, అక్కడ ఉన్న వాటర్ గానీ మనకి పడదు. వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 1 or 2 days మనం అక్కడ సెటిల్ అవడానికి కొద్దిగా ఇబ్బంది పడతాం. కానీ ఆ 1 or 2 days తర్వాత అక్కడ ఉన్న క్లైమేట్ గానీ, వాటర్ గానీ మనం అలవాటు పడిపోతాం. దానికి కారణం మనలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అలా మనం ఏం ప్లేస్ కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఉన్న క్లైమేట్ అనేది 1 or 2 days లో మనకు అలవాటు అయిపోద్ది. దానికి రీజన్ మనలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ఐలాండ్ లో ఉన్న వాళ్ళలో మాత్రం అసలు యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవ్వు. వాళ్ళు ఆ ఐలాండ్ నుండి బయట ప్రపంచానికి వచ్చినా వాళ్ళు జీవించలేరు, చనిపోతారు. ఒకవేళ ఆ ఐలాండ్ కి ఎవరైనా వచ్చి దొగ్గినా, తుమ్మినా ఆ వైరస్ అనేది వాళ్ళకి పట్టుకొని అది స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనారోగ్యంతో చనిపోయే అవకాశం ఉంది. అందుకనే ఆ ఐలాండ్ కి ఎవరిని రానివ్వరు. ఈ ఐలాండ్ ని 1771లో కనుక్కున్నారు. అక్కడ ఒక ఐలాండ్ ఉందని, అక్కడ ఉన్న వాళ్ళు మనుషుల్ని చంపేసి పీక్కు తినేస్తారని అని కూడా చెప్పేవారు అప్పట్లో. ఆ తర్వాత కూడా ఆ ఐలాండ్ కి చాలా మంది వెళ్ళడానికి ప్రయత్నించారు. కొంతమంది ఆ ఐలాండ్ లో కొబ్బరి బొండాలు, పళ్ళు, కొన్ని వస్తువులు, బొమ్మలు పెట్టి దూరం నుండి చూస్తూ ఉండేవారు. కానీ వాళ్ళు మాత్రం వాటిని బాణాలతో కొట్టి వాటిని సముద్రంలో విసిరేసి అక్కడికి వెళ్లిన వాళ్ళపై కూడా బాణాలతో దాడి చేసేవారు. అలాగే 1981లో ప్రైమోర్స్ అనే ఒక మర్చెంట్ షిప్ ఒకటి బంగ్లాదేశ్ నుండి ఆస్ట్రేలియాకి వెళ్తుంది. ఈ ఐలాండ్ కి రాబోదికి ఒక తుఫాన్ కారణంగా ఆ ఐలాండ్ దగ్గర ఆగిపోయింది, కదలట్లేదు షిప్. ఈ షిప్ లో ఉన్న వాళ్ళు బయటకు వస్తే ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు దాడి చేద్దామని చెప్పి బాణాలతో రెడీగా ఉన్నారు. అలా ఆ షిప్ లో ఉన్న వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళ మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసి కొన్ని రోజులకి ఒక హెలికాప్టర్ వచ్చి వాళ్ళని సేవ్ చేసింది. అలా ఆ షిప్ అనేది ఆ ఐలాండ్ లోనే వదిలేశారు. ఇప్పటికి కూడా ఆ ఐలాండ్ లోనే ఆ షిప్ అనేది ఉంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూసినా ఆ షిప్ మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ షిప్ ఆ
ఐలాండ్ లో వదిలేయడం వల్ల ఆ షిప్ ఒక ఐరన్ కావడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం ఇనుమంటే ఎలా ఉంటుందో చూశారు. ఆ షిప్ నుండి ఆ ఇనుమును తీసి వాళ్ళు బాణాల్ని తయారు చేయడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే 1991లో ఒక మహిళని ఆ ఐలాండ్ కి తీసుకుని వెళ్లారు. ఆ మహిళ పేరు మధుమాల చటోపాధ్యాయ. ఈమెను ఆ ఐలాండ్ కు తీసుకుని వెళ్లారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మహిళను చూసి ఆ ఐలాండ్ వాళ్ళు దాడి చేయడం మానేసి నవ్వుతూ ఆమెను ఆహ్వానించారు. ఆమె కూడా అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలతో ఆడుతూ వాళ్ళని ఎత్తుకోవడం చేసింది. అయినా సరే వాళ్ళు ఆమెను ఏమీ అనట్లేదు. ఆ తర్వాత కూడా 1991లోనే చాలా సార్లు ఆ ఐలాండ్ కి వెళ్లడం చేశారు. వాళ్ళకి కావాల్సినన్ని తీసుకొని వెళ్లడం, వాళ్ళు కూడా ఆనందంగా నవ్వుతూ ఆహ్వానించడం చేశారు. కానీ ఆ తర్వాత సంవత్సరం నుండి ఆ ఐలాండ్ కి ఎవరు వెళ్ళినా సరే దాడి చేయడం మొదలు పెట్టారు. మళ్ళీ అప్పటి నుండి ఆ ఐలాండ్ కి ఎన్నిసార్లు ఎంతమంది వెళ్తున్నా సరే కానీ వాళ్ళు మాత్రం ఒకటే, ఇక్కడికి ఎవరు రాకూడదు అని చెప్పి దాడి చేస్తూ ఉన్నారు. అందరూ అనుకుంటుంది ఏంటంటే 1991లో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు. ఆ తర్వాత కూడా ఆ ఐలాండ్ కి చాలా మంది వెళ్లడం జరిగింది. వాళ్ళపై దాడి చేసి వెనక్కి పంపడమో లేదంటే చంపేయడమో చేసేవారు. ఇంకా అందుకనే 1997న ఇండియన్ గవర్నమెంట్ ఆ ఐలాండ్ ని బ్యాన్ చేసింది. ఇంకా ఐలాండ్ కి ఎవరు వెళ్ళకూడదని చెప్పేసింది. అలా 2004లో ఒక సునామీ కారణంగా ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేద్దామని, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇద్దామని హెలికాప్టర్ మీద ఆ ఐలాండ్ కి వెళ్లారు. కానీ ఆ ఐలాండ్ లో ఉన్న ప్రజలు ఆ హెలికాప్టర్ మీద బాణాలతో దాడి చేశారు. అలా దాడి చేయడంతో ఆ హెలికాప్టర్ అనేది వెనక్కి వచ్చేసింది. అలా 2006లో పొరపాటున అనుకోకుండా ఇద్దరు మత్స్యకారులు ఆ ఐలాండ్ కి వెళ్లి చిక్కుకుపోయారు. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు దారుణంగా చంపేశారు. దాంతో ఇండియన్ గవర్నమెంట్ ఒకటి డిసైడ్ అయింది ఏంటంటే ఆ ఐలాండ్ ఏదైతే ఉందో దాని చుట్టూ 5 కిలోమీటర్ల రేడియస్ వరకు ఎవరూ వెళ్ళకూడదని, ఒకవేళ వెళ్తే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని. ఇదిలా ఉంటే 2018 నవంబర్ 15 జాన్ అనే వ్యక్తి ఆ ఐలాండ్ కి చట్టవిరుద్ధంగా వెళ్లాలని అనుకున్నాడు. ఎందుకంటే అతను ఒక క్రిస్టియన్ మతం గురించి వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో ఆ ఐలాండ్ కి వెళ్లాలని అనుకున్నాడు. అలా అక్కడ ఉన్న ఒక ఫిషర్ మ్యాన్ కి డబ్బులు ఇచ్చి నన్ను ఆ ఐలాండ్ వరకు తీసుకెళ్లమని ఒప్పిస్తాడు. అలా ఈ జాన్ అనే వ్యక్తి 2018 నవంబర్ 15న ఆ ఐలాండ్ కి వెళ్లడానికి ప్రయాణం మొదలు పెడతాడు. అలా ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళకు ఇవ్వడానికి ఇతను తీసుకెళ్తున్న వస్తువులు ఏంటంటే ఒక కెమెరా, ఒక సిజర్, ఎండు చేపలు, ఒక ఫుట్బాల్, ఒక బైబుల్, ఇవన్నీ వాళ్ళకి ఇద్దామని తీసుకుని వెళ్తున్నాడు. అలా వెళ్తూ మత్స్యకారులు ఆ ఐలాండ్ కి కొద్ది దూరంలోనే బోట్ ని ఆపేశారు. ఆ తర్వాత జాన్ తెచ్చుకున్న కైకింగ్ బోట్ మీద ఐలాండ్ వరకు వెళ్తాడు. ఆ ఐలాండ్ లో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉండగా బాణాలతో ఇతనిపై అటాక్ చేస్తారు. జాన్ భయంతో వెనక్కి తిరిగి వేరే మార్గాన్న ఐలాండ్ కి చేరుకోవాలని అనుకుంటాడు. ఇలా 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వేరే మార్గాన్న ఐలాండ్ కి చేరుకుంటాడు. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇతను చూసి గంతులు వేయడం మొదలు పెట్టారు. ఇదే మంచి అవకాశం, ఆ పిల్లలతో మాట్లాడాలి అని చెప్పి జాన్ ఆ పిల్లల దగ్గరికి వెళ్తాడు. జాన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా జాన్ తెచ్చిన ఆ కైకింగ్ బోట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. దాంతో జాన్ కి కొద్దిగా భయం మొదలవుతుంది. అతను తెచ్చిన ఆ వస్తువులన్నీ ఆ పిల్లలకి ఇవ్వడం మొదలు పెట్టాడు. వాళ్ళల్లో ఒక పిల్లవాడు ఈ జాన్ పై బాణం వేశాడు. ఆ బాణం గురితప్పి ఆ జాన్ తెచ్చిన ఆ బైబుల్ కి గుచ్చుకుంది. అతను తెచ్చిన ఆ బోట్ కూడా వెనక లేకపోవడంతో అతను స్విమ్మింగ్ చేసుకుంటూ ఆ ఫిషర్ మ్యాన్ బోట్ వరకు వెళ్ళిపోయాడు. ఆ ఫిషర్ మ్యాన్ బోట్ లో తిరిగి అతని ప్లేస్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2018 నవంబర్ 16న ఈ జాన్ అనే వ్యక్తి మళ్ళీ ఆ ఐలాండ్ కి వెళ్లాలని అనుకుంటాడు. ఈసారి అతని తల్లిదండ్రులకి ఒక లెటర్ రాస్తాడు. ఆ సెంటినల్ ఐలాండ్ వాళ్ళకి ఈ మతాన్ని పరిచయం చేయడం నా బాధ్యత, ఒకవేళ నేను తిరిగి వెనక్కి రాకపోయినా సరే మీరు బాధపడొద్దు అని చెప్పి అతని తల్లిదండ్రులకి లెటర్ రాస్తాడు. ఆ తర్వాత ఆ మత్స్యకారులకి మరిన్ని డబ్బులు ఇచ్చి నన్ను ఐలాండ్ వరకు తీసుకెళ్లమని అడుగుతాడు. అలా జాన్ మళ్ళీ ఆ ఐలాండ్ కి వెళ్తాడు. మళ్ళీ తిరిగి రాడు. జాన్ ని అక్కడే చంపేస్తారు. దూరంగా ఉన్న మత్స్యకారులు అక్కడ ఉన్న వాళ్ళు ఒక వ్యక్తిని లాగుతూ తీసుకెళ్తున్నట్టుగా చూస్తారు. అతని బట్టలు చూసి ఇతనే జాన్ అని నిర్ణయించుకుంటారు. ఆ మత్స్యకారులు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. జాన్ శవం కూడా తిరిగి వెనక్కి రాలేదు. అలా 2025 మార్చి 29న మైక్ అనే వ్యక్తి ఆ ఐలాండ్ కి వెళ్తాడు. ఇతను యుఎస్ లో ఒక యూట్యూబర్. వ్యూస్ లైక్స్ పెంచుకుందామని చెప్పి ఆ ఐలాండ్ కి వెళ్ళాలని అనుకుంటాడు. మైక్ కూడా ఆ దీపానికి వెళ్లేటప్పుడు ఒక కొబ్బరి బొండం, ఒక కూల్ డ్రింక్ బాటిల్ ను తీసుకొని వెళ్తాడు. ఆ ఐలాండ్ కి చేరుకున్న తర్వాత అతని దగ్గర ఉన్న ఒక విజిల్ పట్టుకుని విజిలేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వస్తారని. అతని అదృష్టం బాగుండి లోపల నుండి బయటకు ఎవరు రాలేదు. అలా ఎంతసేపు ఉన్నా ఎవరు రాకపోవడంతో అతను తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. అతను చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే చట్టవిరుద్ధంగా ఆ ఐలాండ్ కి వెళ్లడం. అతను చేసిన రెండో తప్పు ఏంటంటే అతను తీసుకెళ్లిన కొబ్బరి బొండం, కూల్ డ్రింక్ బాటిల్ అక్కడే విడిచిపెట్టి రావడం. దీనివల్ల ఏం జరుగుతుందని మీరు అనుకోవచ్చు. మీకు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవ్వవు. వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వదు. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా
కూల్ డ్రింక్ ని తాగితే వాళ్ళకి అనారోగ్యానికి గురయ్యి అది స్ప్రెడ్ అయ్యి అందరికీ ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఆ మైక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి ప్రమాదకరమైన ఐలాండ్ కి వెళ్లడమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళను కూడా ప్రమాదంలోకి తోయడానికి వెళ్ళాడు. ఈ ఐలాండ్ గురించి విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుందంటే ఆ ఐలాండ్ లో ఉన్న ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ అలవాట్లేంటి, ఇవన్నీ దగ్గరుండి చూడాలని క్యూరియాసిటీ పెరుగుతుంది. మీకు కూడా ఎలాగ అనిపిస్తే కామెంట్ లో చెప్పండి. ఒకవేళ ధైర్యం చేసి నేను ఆ ఐలాండ్ కి వెళ్ళాలనుకున్నా నన్ను అక్కడే చంపేసి కప్పెట్టేస్తారు. ఒకవేళ తప్పించుకొని వెనక్కు వచ్చినా పోలీసులు తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సరే గానీ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.